టీడీపీ ప్రజలను మోసం చేసిందని అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మండిపడ్డారు. ప్రజలను మోసం చేయడం సీఎం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ విమర్శించారు. పథకాలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని విశ్వరూప్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఫిబ్రవరి 5న అమలాపురంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు విశ్వరూప్ తెలిపారు. అమలాపురం క్యాంపు కార్యాలయంలో ఫీజు పోరు పోస్టర్ను విశ్వరూప్ ఆవిష్కరించారు. అనర్హులను చెప్పి పెన్షన్ వచ్చే వాళ్ళు తగ్గించి ఆ పెన్షన్ అడ్జస్ట్ చేస్తున్నా తప్ప ఎక్కడ 4,000 చొప్పున 63 లక్షల మందికి పెన్షన్ ఇవ్వట్లేదని తెలుసుకుని ఇప్పటికే దాదాపు 3 లక్షల పెన్షన్ని అనధికారికంగా తొలగించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ విధంగా ప్రతి వాగ్దానాన్ని తూట్లు పొడుస్తూ ప్రజలను నిట్ట నిలువన ముంచిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పెంచిన విద్యుత్ ఛార్జీల మీద మరి ధర్నా చేశాం. అదేవిధంగా రైతుల కోసం రైతు భరోసా కోసం రైతుల పెట్టుబడి సాయం కోసం ధర్నా చేశాం. వచ్చే నెల ఫిబ్రవరి 5వ తారీఖున ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల వద్ద కలెక్టరేట్లో గౌరవ కలెక్టర్ గారికి మరి ఈ యొక్క మెమరాండం ఇచ్చి ఫీజు రియంబర్స్మెంట్ మీద ఏదైతే మీరు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చండి చెప్పడానికి 5వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భారీ ప్రదర్శన చేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం.